హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈరోజు పిఐఈలో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్కు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అలాగే డిఎస్సికి సంబంధించిన మెటీరియల్కు సంబంధించి మన వాట్సాప్ గ్రూపులలో అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఆప్షన్ 1 1947, ఆప్షన్ 2 1948, ఆప్షన్ 3 1949, ఆప్షన్ 4 1950. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని గెస్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ చేసుకున్నట్లయితే ఆప్షన్ 2 1948 సంవత్సరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్రం అనంతరం ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి కమిషన్ ఇది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 విశ్వవిద్యాలయ కమిషన్, ఆప్షన్ 2 ఉన్నత విద్యా కమిషన్, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిటీ, ఆప్షన్ 4 విద్యా సంస్కరణల కమిషన్. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ను విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆప్షన్ 1 9 మంది, ఆప్షన్ 2 10 మంది, ఆప్షన్ 3 11 మంది, ఆప్షన్ 4 12 మంది. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన 10 మంది సభ్యులతో కూడిన కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 1 ప్రాథమిక విద్యను అభివృద్ధి చేయడం, ఆప్షన్ 2 సాంకేతిక విద్యను ప్రోత్సహించడం, ఆప్షన్ 3 ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచడం, ఆప్షన్ 4 విద్యా వ్యవస్థను పునర్నిర్మించడం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచడం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచడం, ఉన్నత విశ్వవిద్యాలయాలను మెరుగుపరచడానికి అలాగే ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచే అంశాలపై సూచనలు ఇవ్వడానికి ఈ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ఎన్ని విశ్వవిద్యాలయాలను సందర్శించింది? ఆప్షన్ 1 19, ఆప్షన్ 2 29, ఆప్షన్ 3 39, ఆప్షన్ 4 49. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 29 విశ్వవిద్యాలయాలను ఈ కమిషన్ సందర్శించి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు సందర్శించింది? ఆప్షన్ 1 1948 జనవరి, ఆప్షన్ 2 1949 జనవరి, ఆప్షన్ 3 1949 ఫిబ్రవరి, ఆప్షన్ 4 1949 మార్చ్. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 1949 జనవరి 3 నుంచి 7 వరకు ఈ రాధాకృష్ణన్ కమిషన్ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. మొత్తంగా 29 యూనివర్సిటీలను ఈ కమిషన్ సందర్శించి పలు విషయాలను అధ్యయనం చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీని 1949 జనవరి 3 నుంచి 7 వరకు సందర్శించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ఎంతమందికి ప్రశ్నావళి పంపింది? ఆప్షన్ 1
1900, ఆప్షన్ 2 2900, ఆప్షన్ 3 3900, ఆప్షన్ 4 4900. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ మొత్తం 29 యూనివర్సిటీలను సందర్శించి పలు విషయాలపై అధ్యయనం చేసి మొత్తంగా 2900 ప్రశ్నావళిని తయారు చేసి వివిధ విద్యాశాఖ ఉపకులాధిపతులకు నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ఎంతమందికి ప్రశ్నావళిని పంపింది? ఆప్షన్ 1 1900, ఆప్షన్ 2 2900, ఆప్షన్ 3 3900, ఆప్షన్ 4 4900. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ తాను పరిశీలించిన అంశాలకు అనుగుణంగా ఒక ప్రశ్నావళిని రూపొందించడం జరిగింది. ఈ ప్రశ్నావళిని 2900 మందికి పంపించడం జరిగింది. వారిలో రాజ్యాంగ సభ సభ్యులు ఉన్నారు, విశ్వవిద్యాలయ కులపతులు ఉన్నారు, అలాగే ప్రిన్సిపాల్స్ ఉన్నారు, విద్యాశాఖ అధికారులు ఉన్నారు, వివిధ విశ్వవిద్యాలయాలు కళాశాలలకు సంబంధించిన అధికారులకు మొత్తం 2900 ప్రశ్నావళిని వారికి పంపించడం జరిగింది ఈ రాధాకృష్ణన్ కమిషన్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ఎంతమంది నుంచి సమాధానాలు అందుకుంది? తాను 2900 ప్రశ్నావళిని వివిధ అధికారులకు పంపిస్తే దానిలో ఎంతమంది నుంచి సమాధానాలు అందుకుంది అనేది ప్రశ్న. ఆప్షన్ 1 అనేది 400, ఆప్షన్ 2 500, ఆప్షన్ 3 600, ఆప్షన్ 4 700. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. వీరిలో 600 మంది నుంచి సమాధానాలు ఈ కమిషన్ అందుకోవడం జరిగింది. ఈ సమాధానాల ఆధారంగా ఈ కమిషన్ నివేదికను రూపొందించి సమాధానాల అసలు ప్రతులను కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో భద్రపరచడం కూడా జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ నివేదిక ఎవరి ఆధీనంలో ఉంది? ఆప్షన్ 1 కేంద్ర విద్యాశాఖ, ఆప్షన్ 2 రాష్ట్ర విద్యాశాఖ, ఆప్షన్ 3 యూజీసీ, ఆప్షన్ 4 ఏఐసిటిఈ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ నివేదికను కేంద్ర విద్యాశాఖ ఆధీనంలో ఉంచడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ప్రధాన విద్యా లక్ష్యాలలో ఒకటి ఏమిటి? ఆప్షన్ 1 బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయడం, ఆప్షన్ 2 ఉద్యోగ కల్పనను పెంపొందించడం, ఆప్షన్ 3 అక్షరాస్యతను పెంచడం, ఆప్షన్ 4 పేదరికాన్ని నిర్మూలించడం. సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ లేదా విశ్వవిద్యాలయ కమిషన్గా పిలువబడే ఈ కమిషన్ ప్రధాన విద్యా లక్ష్యాలలో ఒకటి ఏమిటి అంటే బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయడం అనేది విద్యా లక్ష్యాలలో ఒకటిగా ఈ కమిషన్ పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కమిషన్ యొక్క ప్రధాన సిఫారసులలో ఒకటి ఏమిటి? ఆప్షన్ 1 యూజీసీ ఏర్పాటు, ఆప్షన్ 2 ఎన్సీఈఆర్టీ ఏర్పాటు, ఆప్షన్ 3 సిబిఎస్ఈ ఏర్పాటు, ఆప్షన్ 4 ఐసిఎస్ఈ ఏర్పాటు. విశ్వవిద్యాలయ కమిషన్ ప్రధాన సిఫార్సులలో విశ్వవిద్యాలయ అధ్యాపకుల పని గంటలు, పని దినాలు, జీతభత్యాలు తదితర అంశాల నిర్వహణ కోసం అలాగే ఆర్థిక వనరుల కోసం యూజీసీని ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులను ఎన్ని స్థాయిలుగా వర్గీకరించారు? ఆప్షన్ 1 2 స్థాయిలు, ఆప్షన్ 2 3 స్థాయిలు, ఆప్షన్ 3 4 స్థాయిలు, ఆప్షన్ 4 5 స్థాయిలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 3 స్థాయిలుగా ఉపాధ్యాయులను వర్గీకరించడం జరిగింది. విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఉపాధ్యాయులను 3 స్థాయిలుగా వర్గీకరించారు. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొఫెసర్, సెకండ్ వన్ వచ్చేసి రీడర్, థర్డ్ వన్ వచ్చేసి లెక్చరర్. వీరితో పాటు ఇన్స్ట్రక్టర్, పరిశోధనా విద్యార్థులు కూడా దీనిలో భాగంగా ఉంటారు. వీరి ప్రతిభ ఆధారంగా ప్రమోషన్ సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. కాకపోతే 3 స్థాయిలుగా వర్గీకరించడం జరిగింది ఉపాధ్యాయులను ఈ కమిషన్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిగ్రీ కాలపరిమితి ఎంత ఉండాలని కమిషన్ సూచించింది? ఆప్షన్ 1 1 సంవత్సరం, ఆప్షన్ 2 2 సంవత్సరాలు, ఆప్షన్ 3 3 సంవత్సరాలు, ఆప్షన్ 4 4 సంవత్సరాలు. విశ్వవిద్యాలయ కమిషన్ డిగ్రీ కాలపరిమితిని 2 నుంచి 3 సంవత్సరాలకు పొడిగించడం, సంవత్సరానికి 180 రోజులు పని దినాలుగా ఉండాలని ఈ కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించుటకు ఏమి చేర్చాలని ఈ కమిషన్ సూచించింది? ఆప్షన్ 1 నైతిక బోధనలు, ఆప్షన్ 2 యోగా, ఆప్షన్ 3 ధ్యానం, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 నైతిక బోధనలు. విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించుటకు ఉన్నత విద్యా పాఠ్య ప్రణాళికలో నైతిక బోధనలు చేర్చాలని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీ విద్యను అభివృద్ధి చేయుటకు ఏమి చేయాలని కమిషన్ సూచించింది? ఆప్షన్ 1 మహిళా కళాశాలలు స్థాపించడం, ఆప్షన్ 2 బాలికల పాఠశాలలు స్థాపించడం, ఆప్షన్ 3 ఉమెన్స్ యూనివర్సిటీలు స్థాపించడం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మహిళా కళాశాలలు స్థాపించడం. స్త్రీ విద్యను అభివృద్ధి చేయుటకు ఎక్కువగా మహిళా కళాశాలలు స్థాపించాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ విశ్వవిద్యాలయాల ముఖ్య విధి ఏమిటి? ఆప్షన్ 1 బోధన పరీక్షల నిర్వహణ, ఆప్షన్ 2 పరిశోధన, ఆప్షన్ 3 విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం, ఆప్షన్ 4 సామాజిక సేవ. బోధన పరీక్షల నిర్వహణ విషయంలో ఉన్నత ప్రమాణాలు పాటించడం విశ్వవిద్యాలయాల యొక్క ముఖ్య విధిగా ఈ కమిషన్ భావించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యా ప్రమాణాలను కాపాడడానికి ఏమి చేయాలి? ఆప్షన్ 1 ఇంటర్మీడియట్ విద్యలో ప్రమాణాలు పెంచాలి, ఆప్షన్ 2 పాఠశాల విద్యను మెరుగుపరచాలి, ఆప్షన్ 3 ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి, ఆప్షన్ 4 విద్యార్థులకు ప్రోత్సాహాలు ఇవ్వాలి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యా ప్రమాణాలను కాపాడడానికి ఇంటర్మీడియట్ విద్యా దశలో ప్రమాణాలను పెంచాలి అని ఈ కమిటీ సూచించడం జరిగింది. దాంతోపాటు ఇంటర్మీడియట్ కాలేజీలను తగిన సంఖ్యలో సరైన వసతులు నిపుణులైన ఉపాధ్యాయులతో ప్రతి ప్రాంతంలో ఈ ఇంటర్మీడియట్ కళాశాలలను స్థాపించాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కళాశాలలకు ఏమి అవసరం? ఆప్షన్ 1 తగిన వసతులు నిపుణులైన ఉపాధ్యాయులు, ఆప్షన్ 2 పెద్ద భవనాలు, ఆప్షన్ 3 విదేశీ ఉపాధ్యాయులు, ఆప్షన్ 4 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. ఇంటర్మీడియట్ కళాశాలలకు అవసరమైనవి తగిన వసతులు నిపుణులైన ఉపాధ్యాయులు కావాలని ఈ విశ్వవిద్యాలయ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయాలు ఎవరికి రిఫ్రెషర్ కోర్సులను నిర్వహించాలి? ఆప్షన్ 1 ఉపాధ్యాయులు, ఆప్షన్ 2 విద్యార్థులు, ఆప్షన్ 3 ఇంటర్మీడియట్ కాలేజీలు పాఠశాలలు, ఆప్షన్ 4 ప్రభుత్వ ఉద్యోగులు. విశ్వవిద్యాలయాలు ఇంటర్మీడియట్ కాలేజీలకు అలాగే పాఠశాలలకు రిఫ్రెషర్ కోర్సులు నిర్వహించాలి. ఆర్ట్స్ సైన్స్లో రద్దీని నివారించడానికి విశ్వవిద్యాలయాలలో 3000 అనుబంధ కళాశాలలలో 1500కు మించకుండా సిబ్బంది పనిచేయాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసు ప్రకారం సంవత్సరంలో ఎన్ని పని దినాలు ఉండాలి? ఆప్షన్ 1 180, ఆప్షన్ 2 200, ఆప్షన్ 3 220, ఆప్షన్ 4 240. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 180. విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసు మేరకు సంవత్సరంలో 180 పని దినాలు ఉండాలని, పరీక్షా దినాలను మినహాయించి ఈ 180 పని దినాలు ఉండాలని, అలాగే 3 టర్ములుగా ప్రతి
టర్మ్ 11 వారాలుగా ఉండాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ట్యుటోరియల్ పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడికి ఎంతమంది విద్యార్థులు ఉండాలని రాధాకృష్ణన్ కమిషన్ సూచించింది? ఆప్షన్ 1 8 మంది, ఆప్షన్ 2 10 మంది, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 12 మంది. ట్యుటోరియల్ పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడికి 6 విద్యార్థుల చొప్పున కేటాయించాలని ఈ కమిషన్ తెలపడం జరిగింది. ట్యుటోరియల్స్ సాధారణ కోచింగ్ లాగా కాకుండా మేధస్సు పెంచడానికి, చైతన్యవంతులను చేయడానికి ఉపయోగపడాలని కమిషన్ సూచించడం జరిగింది. ఒక ఉపాధ్యాయుడికి 6 విద్యార్థుల చొప్పున కేటాయించాలని కమిషన్ తెలపడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎలా ఉండాలని విశ్వవిద్యాలయ కమిషన్ సూచించింది? ఆప్షన్ 1 ఏకరీతి నిబంధనలు, ఆప్షన్ 2 విభిన్న నిబంధనలు, ఆప్షన్ 3 ప్రత్యేక నిబంధనలు, ఆప్షన్ 4 అంతర్జాతీయ నిబంధనలు. భారతదేశంలో అన్ని విశ్వవిద్యాలయాలలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లకు గాను ఏకరీతి నిబంధనలు ఉండాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పిహెచ్డి ప్రవేశ ప్రక్రియ ఎలా జరగాలని కమిషన్ సూచించింది? ఆప్షన్ 1 దేశ స్థాయిలో, ఆప్షన్ 2 రాష్ట్ర స్థాయిలో, ఆప్షన్ 3 విశ్వవిద్యాలయ స్థాయిలో, ఆప్షన్ 4 కళాశాల స్థాయిలో. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దేశ స్థాయిలో. భారతదేశంలో అన్ని విశ్వవిద్యాలయాలకు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ గాను ఏకరీతి నిబంధనలు ఉండాలి. అలాగే పిహెచ్డి ప్రవేశ పరీక్ష దేశ స్థాయిలో జరగాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ వృత్తి విద్యను ఎన్ని అంశాలుగా విభజించింది? ఆప్షన్ 1 3 అంశాలు, ఆప్షన్ 2 4 అంశాలు, ఆప్షన్ 3 5 అంశాలు, ఆప్షన్ 4 6 అంశాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 5 అంశాలుగా వృత్తి విద్యను విభజించడం జరిగింది. విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్ వృత్తి విద్యకు సంబంధించి కొన్ని కోర్సులను సిఫారసు చేయడం జరిగింది. దీన్ని 5 అంశాలుగా విభజన చేయడం జరిగింది. దానిలో మొదటిది వ్యవసాయ విద్య, రెండవది వచ్చేసి వాణిజ్య విద్య, 3 ఇంజనీరింగ్ టెక్నాలజీ, 4 న్యాయ విద్య, 5వది వచ్చేసి మెడికల్ విద్య. ఇలా 5 అంశాలుగా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ వృత్తి విద్యకు సంబంధించి 5 అంశాలుగా విభజించడం జరిగింది. ఆప్షన్ 3 5 అంశాలు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ విద్యను ఎలా పరిగణించాలని విశ్వవిద్యాలయ కమిషన్ ఉద్ఘాటించింది? ఆప్షన్ 1 ప్రాంతీయ అధ్యయన అంశంగా, ఆప్షన్ 2 జాతీయ అధ్యయన అంశంగా, ఆప్షన్ 3 అంతర్జాతీయ అధ్యయన అంశంగా, ఆప్షన్ 4 సాధారణ అధ్యయన అంశంగా. వ్యవసాయ విద్యను జాతీయ అధ్యయన అంశంగా పరిగణించాలని సూచించడం జరిగింది. విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ వృత్తి విద్యకు సంబంధించి వ్యవసాయ విద్యను ప్రముఖ జాతీయ అధ్యయన అంశంగా పరిగణించాలని, ప్రాథమిక, ద్వితీయ, ఉన్నత విద్యా స్థాయిలలో వ్యవసాయ విద్యను ప్రవేశపెట్టాలని విశ్వవిద్యాలయ కమిషన్ ఉద్ఘాటించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వాణిజ్య విద్య ఎలా ఉండాలని కమిషన్ సిఫారసు చేసింది? ఆప్షన్ 1 సైద్ధాంతికంగా, ఆప్షన్ 2 ఆచరణాత్మకంగా, ఆప్షన్ 3 కఠినంగా, ఆప్షన్ 4 సులభంగా. వాణిజ్య విద్య విషయంలో వాణిజ్య విద్య ఆచరణాత్మకంగా చేయాలని, గ్రాడ్యుయేట్లను ఒక నిర్దిష్ట శాఖలో నైపుణ్యం సంపాదించేటట్లు చేయాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఉపాధ్యాయుల శిక్షణ కళాశాలల్లో బోధనా సిబ్బందిని ఎందుకు నియమించాలని కమిటీ సిఫారసు చేయబడింది? ఆప్షన్ 1 పరిశోధన కోసం, ఆప్షన్ 2 విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, ఆప్షన్ 3 ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి, ఆప్షన్ 4 పాఠ్య పుస్తకాలు రాయడానికి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి. ఉపాధ్యాయ విద్యా విషయంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కళాశాలల్లో బోధనా సిబ్బందిని నియమించాలని, విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేయడానికి అనుసరిస్తున్న విషయ జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్
3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే ఇంజినీరింగ్ కోర్సులలో దేనిని చేర్చాలని సిఫారసు చేయబడింది? ఆప్షన్ 1 సాధారణ విద్య మరియు ప్రాథమిక భౌతిక శాస్త్రం. ఆప్షన్ 2 చరిత్ర మరియు భూగోళ శాస్త్రం. ఆప్షన్ 3 సంగీతం మరియు నృత్యం. ఆప్షన్ 4 చిత్రలేఖనం మరియు శిల్పకళ. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే సాధారణ విద్యను ప్రాథమిక భౌతిక శాస్త్రాన్ని ఇంజనీరింగ్ కోర్సులో చేర్చాలని, అప్పటికే వ్యవహారంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ పరిశోధన చేయడానికి అవకాశాలను పెంపొందించడం మరియు అవి విశ్వవిద్యాలయాలకు అతి చేరువుగా అనుబంధంగా పనిచేయాలని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. సాధారణ విద్య మరియు ప్రాథమిక భౌతిక శాస్త్రాన్ని ఇంజనీరింగ్ కోర్సులలో చేయాలని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయ కమిషన్ ప్రకారం ఉన్నత విద్యలో బోధనా మాధ్యమం ఏమిటి? ఆప్షన్ 1 ఇంగ్లీషు. ఆప్షన్ 2 ప్రాంతీయ భాష. ఆప్షన్ 3 సంస్కృతం. ఆప్షన్ 4 హిందీ. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ప్రాంతీయ భాష. ఉన్నత విద్యా బోధనలో సమైక్య భావనకు అవకాశం ఇస్తూ ప్రాంతీయ భాషలో బోధన జరపాలని, పెరుగుతున్న జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీషులో బోధనను ఉన్నత పాఠశాలల్లో విశ్వవిద్యాలయాల్లో జరపాలని ఈ కమిషన్ తెలపడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యార్థులందరూ ఏ శిక్షణ పొందాలని సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ సూచించింది? ఆప్షన్ 1 ఎన్సిసి. ఆప్షన్ 2 ఎన్ఎస్ఎస్. ఆప్షన్ 3 స్క్వాడ్స్ అండ్ గైడ్స్. ఆప్షన్ 4 రెడ్ క్రాస్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఎన్సిసిలో విద్యార్థులు శిక్షణ పొందాలని సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ విశ్వవిద్యాలయ కమిషన్ సూచనల ప్రకారం విశ్వవిద్యాలయాల నిధుల నిర్వహణ బాధ్యత ఎవరిది? ఆప్షన్ 1 కేంద్ర ప్రభుత్వం. ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వం. ఆప్షన్ 3 విశ్వవిద్యాలయాలు. ఆప్షన్ 4 ప్రైవేటు సంస్థలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వం. విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించడానికి కేంద్ర గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విశ్వవిద్యాలయాల నిధుల కేటాయింపు విషయంలో బాధ్యత తీసుకోవాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యూజీసీని ఏర్పాటు చేయాలని ఎవరు సూచించారు? ఆప్షన్ 1 సర్కార్ కమిషన్. ఆప్షన్ 2 కోఠారి కమిషన్. ఆప్షన్ 3 మొదలయార్ కమిషన్. ఆప్షన్ 4 రాధాకృష్ణన్ కమిషన్. భారతదేశంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాధాకృష్ణన్ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ప్రకారం విశ్వవిద్యాలయాల్లో గరిష్ట ప్రవేశాలు ఎన్ని? ఆప్షన్ 1 2500. ఆప్షన్ 2 5000. ఆప్షన్ 3 7500. ఆప్షన్ 4 10,000. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 2500. విశ్వవిద్యాలయాలలో గరిష్టంగా 2500 ప్రవేశాలకు అనుమతించడం జరిగింది ఈ కమిషన్ ప్రకారం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయ కమిషన్ సూచనల ప్రకారం ఐఐటీలు ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 1 మద్రాసు, ఖారగ్పూర్, కలకత్తా, కాన్పూర్. ఆప్షన్ 2 ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్. ఆప్షన్ 3 చెన్నై, కోల్కతా, పూణే, అహ్మదాబాద్. ఆప్షన్ 4 విశాఖపట్నం, తిరువనంతపురం, ఇండోర్, లక్నో. ఈ విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసు వల్లనే భారతదేశంలో పూర్తి స్థాయిలో యూజీసీ మరియు సాంకేతిక సంస్థలైన ఐఐటీలు మద్రాసు, ఖారగ్పూర్, కలకత్తా, కాన్పూర్లో ఈ ఐఐటీలను స్థాపించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పిఐఈలో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్కు సంబంధించి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అందించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే ముఖ్యమైన
విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కోసం మన వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. వీడియోని లైక్ చేసి ఛానల్‌కు సపోర్ట్‌ని అందించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.